నేడు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు చేరుకొని మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా రేపు స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. అందుకోసం తిరుపతిలో ప్రత్యేకమైన హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారు. ఈ రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసి రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. టీటీడీ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు 20 కోట్ల వ్యయంతో FSSAI ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ల్యాబ్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు. నేడు తిరుమల పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నారు ఏపీ సీఎం. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. హిమబిందు ఇవాళ సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత తిరుమలకి కుటుంబ సభ్యులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా తిరుపతి తిరుమలలోనే పర్యటించనున్నారు. ప్రధానంగా ఆ స్వామివారి దర్శనంతో పాటు ఎందుకంటే వాళ్ళ మనవడు నారా దేవాంశుకి సంబంధించి పుట్టినరోజు రేపు ఉదయం స్వామివారిని దర్శనం చేసుకుని అన్నదాన కేంద్రంలో రేపు ఒక్క రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదాల వితరణకు సంబంధించి దాదాపుగా 44 లక్షల రూపాయలు వాళ్ళు చెల్లించారు ఇప్పటికే. అంటే ప్రతి సంవత్సరం కూడా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అన్నప్రసాదాల ఒక రోజు వితరణ ఆ కుటుంబం ఇస్తారు. ఆ రకంగా ఇప్పటికే కూడా ఇవ్వడం జరిగింది ఆ డొనేషన్ కి సంబంధించి. అయితే ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇప్పటికే తిరుమలకు సంబంధించి నెయ్యికి సంబంధించి గతంలో కల్తీ జరిగింది కాబట్టి ఆ విషయానికి సంబంధించి ఒక అత్యాధునికమైనటువంటి ల్యాబ్ ని సీఎం చేతుల మీదుగా కూడా ప్రారంభించబోతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా తిరుమలకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు కొన్ని రకాల అంటే మాస్టర్ ప్లాన్ లో భాగంగా కొన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా అధికారులు సీఎం కి వివరిస్తారు. దాని తర్వాత అధికారులతో పూర్తి స్థాయిలో కూడా తిరుమల అభివృద్ధి పైన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా తిరుమలలోనే ఉన్న నేపథ్యంలో ఒకవైపు భద్రత పరంగా కావచ్చు, మరోవైపు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం గత వారం రోజుల నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు టీటీడీ ఈవో, అదనపు ఈవో వీళ్ళందరూ కూడా ఏర్పాట్ల పైన పూర్తి స్థాయిలో కూడా సిద్ధం అవడం జరిగింది. అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆయన ఇక్కడ బయలుదేరిన తర్వాత ఇక తిరుపతి నుంచి నేరుగా తిరుమలకి వెళ్లి ఇవాళ రాత్రికి తిరుమలలోనే బస్ చేసి రేపు తెల్లవారుజామున స్వామివారి దర్శనం చేసుకుని దాని తర్వాత స్వామివారికి సంబంధించిన నిత్య అన్నదాన కేంద్రంలో మనవడు దేవాంశ్ తో పాటు కుటుంబ సభ్యులు నారా లోకేష్ మంత్రి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ సమక్షంలో అక్కడ భక్తులకి అన్నప్రసాదాల వితరణ చేస్తారు. అదే సందర్భంలోనే వాళ్ళతో కూడా కూర్చొని అన్నప్రసాదాలు కూడా స్వీకరించి అనంతరం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో మొత్తం మీద ఈ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద రేపు మధ్యాహ్నం తర్వాత ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.